వీడియోను చూసేటటువంటి నిరుద్యోగులందరికీ నమస్తే. దయచేసి చూస్తున్న ప్రతి కానిస్టేబుల్ నిరుద్యోగి కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనందరికీ ఊహ తెలిసిన దగ్గర నుండి పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే నేను పోలీస్ అవుతా అని మన స్కూల్లో అడిగినటువంటి మాస్టర్కి, పెంచిన తల్లిదండ్రులకు, ప్రేమను పంచిన బంధువులకు మనందరం చెప్పే ఉంటాం. చాలామందికి ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ మాత్రమే. కానీ కొంతమందికి ఈ జాబ్ అంటే పిచ్చి, ప్యాషన్, డ్రీమ్ జాబ్. చాలామంది యువతకు ఈ కాకి యూనిఫామ్ని వేసుకోవాలనేటువంటి కళ కంటారు. కానీ ఈ కళల జాబు కళలాగే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి. ఎప్పుడో 2018లో ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ మినహా ఇప్పటి వరకు ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. 2022లో నామమాత్రంగా ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్కు సంబంధించి కనీసము ఈవెంట్స్ పెట్టేటటువంటి దిక్కు కూడా లేదు. ఈవెంట్స్ కోసం ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. మా ఈవెంట్స్ మాకు పెట్టండి అని చెప్పేసి వీరు వినతి పత్రాలు ఇచ్చారు, రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు. ఆఖరికి పోలీసులు కావాల్సినటువంటి వీరు పోలీసు లాఠీ దెబ్బలు కూడా తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా ఫలితం మాత్రం ఏమీ లేదు. ఎన్నికలకు ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరి గురించి, వీరి సమస్యల గురించి మాట్లాడినప్పుడైతే చాలా ఆనందపడ్డాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త డీజీపీ గారు ఆగస్టు నెలాఖరుకి ఈవెంట్స్ షెడ్యూల్ ఇస్తామన్నప్పుడు చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎగిరి గంతేసే ఉంటారు. వీరు మొర దేవుడు ఆలకించాడని చెప్పేసి వారందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం అంతా నిశ్శబ్దం. ఏ పత్రికలోనూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక్క ఆర్టికలు రాయట్లేదు. ఏ మీడియా ఛానల్ కూడా కనీసం ఈవెంట్స్ ప్రక్రియ మీద ఒక్క న్యూస్ కూడా టెలికాస్ట్ చేయట్లేదు. ఆఖరికి ఇప్పటికీ కూడా ఈవెంట్స్కు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాలేదు. కానిస్టేబుల్ అభ్యర్థులైతే తీవ్రమైనటువంటి భయాందోళనలకైతే గురవుతూ ఉన్నారు. మానసికమైనటువంటి ఆందోళనతో, తీవ్రమైన ఆర్థిక కష్టాలతో, జీవితం మీద గంపెడు ఆశతో ఇప్పటికీ పిచ్చోళ్ళలాగా ఆ గ్రౌండ్లు పట్టుకొని పరిగెడతా ఉన్నారు. మానవ సమాజంతో సంబంధం లేకుండా ఆ హాస్టల్లో మగ్గిపోతున్నారు. ఇంకెన్నాళ్ళు కోచింగ్ తీసుకుంటావు అని తల్లిదండ్రులు నిలదీస్తే వీరి దగ్గర సమాధానం లేదు. ఇంకెన్నాళ్ళు ఇలా గ్రౌండ్లో పరిగెడతావు అని పొరుగింటి వాళ్ళు అడిగితే వీరి దగ్గర జవాబు లేదు. అసలు వీరి మదిలో మెదిలే ప్రశ్నలకు అసలు జవాబులే లేవు. దయచేసి సీఎం గారు ఆగిపోయిన ఈ నోటిఫికేషన్కు ఊపిరియండి. ఉద్యోగాల వేటలో నిరుద్యోగులుగా మిగిలిన నా అన్నదమ్ములకు మీ చేయినివ్వండి. కన్నవారికి దూరంగా కష్టాలు అనుభవిస్తూ కన్నీళ్లతో నిండిన వీరి మీద కాస్త కనికరం చూపించండి. రక్షణ శాఖలో చేరి అన్నిత్యం ప్రజలను నేరాల నుండి, ప్రమాదాల నుండి కాపాడాలి అనుకున్నటువంటి నా నిరుద్యోగులను రక్షించండి. దయచేసి ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అతి త్వరగా పరిష్కరించండి. మీకు తెలుసో లేదో గడిచే ఒక్కొక్క రోజుకు కొన్ని వేల మంది అభ్యర్థులు వయోపరిమితిని కోల్పోతున్నారు. బతుకు భారమై భయంతో బతుకుతున్నారు. వీరి బతుకులు బుగ్గిపాలు కానివ్వకండి. దయచేసి పెద్ద మనసుతో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను త్వరగా కంప్లీట్ చేయండి. అలాగే వయోపరిమితిని పెంచి మరో కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి వీరందరినీ ఆదుకోండి. ఈ వీడియో ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి యొక్క ఆవేదన. గాత్రం నాదైనా భావం మాత్రం వారిదే. నా గొంతులో పతికే ప్రతి పదం వారి ఎదలోపల గాయం చేసినది. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీకు ఇష్టమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి చేరే వరకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.